ఈ పిల్ల శ్రీదేవి అమ్మ వాళ్ళ బిడ్డ జాహ్నవి సారు పెద్ద ఎన్టీఆర్ సార్ తోటి శ్రీదేవి అమ్మ సినిమా చేసింది. అది ఏం పట్ట ఆకుసాటు పింద తడిసి ఆ పాట. ఈ సినిమాలో ఈ పిల్ల చేసింది తాతతోటి తల్లి మనమంతోటి బిడ్డే. అంటే కావాలని ఆ పిల్ల కావాలని పెట్టుకున్నారా ఈ సినిమాకు? ఇంకెవరు మన దిక్కు తెలుగు పిల్లలు దొరకకపోయినా ఎందుకు ఆ పిల్ల అని కావాలనుకున్నారు? మన తెలుగు పిల్ల అమ్మాయి కూడా అట్లనే అంటారా? అమ్మాయి మన శ్రీదేవి, శ్రీదేవి మన శ్రీదేవి, మన శ్రీదేవి బిడ్డ అంటే మన బిడ్డేగా. కొన్ని వాళ్ళు అక్కడోళ్ళు కదా సార్, హిందీ సినిమాలు చేస్తారు కదా అని అడుగుతారు అందరు. ఇవాళ రేపు అందరూ మన బిడ్డలు కూడా పోయి హిందీ సినిమాలు చేస్తుండే, ఏముంది అందులో? అంతేనా? సో అమ్మాయి వచ్చినప్పటి నుంచి నాకు ఏ రోజు అమ్మాయి అక్కడ పిల్ల ఇక్కడ పిల్ల అనిపిస్తుంది, మన పిల్ల అనిపించింది. నేల మీద ఉండే పిల్ల, భయం తెలిసిన పిల్ల, బాధ్యత తెలిసిన పిల్ల. సార్ నేను శ్రీదేవి మేడం కోసం ఇంకొక ముచ్చట అడగాలి. శ్రీదేవి మేడం అంటా ఇట్లా సినిమాకి వస్తే ఇప్పుడు వచ్చిన కొత్త పిల్లలు ఎక్కువ కొత్తగా ఏమైనా ఇయ్యంగా దెబ్బ నేర్చుకొని దెబ్బ చూసుకొని ఇట్లా తయారు ఉంటుండేనంట. ఏదైనా చెప్పంగానే ఇట్లా చిట్కే పిల్లలు ఇక జింక పిల్లలు నేర్చుకొని తయారు ఉంటుండేనంట. ఈ పిల్లకి ఇట్లా అట్లనేనా? నేర్చుకుంటా పాటు మొదలు నేను మేకప్ వేసుకుంటాను అట్లా ఇట్లా ఏమన్నా అంటదా? ఈ పిల్ల ఇంకో పాలు ఎక్కువ. వారం 10 రోజుల ముందు నుంచి మమ్మల్ని అందరిని వెంటపడి నాకు ముందే చెప్పండి సీన్ పేపరు, నేను నేర్చుకోవాలా అని. ఈ సీన్ ఎలా చేయాలి, మన ఊళ్ళల్లో ఆడపిల్ల ఎలా ఉంటారు, దాని మీద అమ్మాయి రీసెర్చ్ చేసి బోల్డ్ పాత సినిమాలు చూసి అందులో వాళ్ళు ఎలా ఉన్నారు, ఊళ్ళల్లో ఎలా బిహేవ్ చేశారు, లంగావణి కట్టుకున్నప్పుడు ఎలా ఉండాలి బాడీ లాంగ్వేజ్, ఇంత నేర్చుకొని షూటింగ్కి వస్తుంది ఆ పిల్ల. అంత కష్టపడే పిల్ల. సరే ఈ పిల్లకు తెలుగు బాగానే మాట్లాడుతుంది, ముత్తి మంచిగానే. మరి అనసూయమ్మతోటి చెప్పించినావు మాటలని? అనసూయమ్మ కాదు, వేరే అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి చెప్తాను అందుకని నేను అన్న ఇంకొక సినిమా ఆగు, ఈలోపు నీకు మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు పట్నం క్యారెక్టర్ అంటే ఆ అమ్మాయి చెప్తే బాగుండే, కానీ మన భాష రావాలంటే ఇప్పుడు మీ లెక్క మాట్లాడాలంటే అంత మేము ఊళ్ళకేం చేస్తాం కాబట్టి మేము ఇట్లా మాట్లాడతాం. మరి అలా మాట్లాడాలంటే కష్టం, చాలా నేర్చుకోవాలా, చాలా సమయం పడుతుంది. సో ఇంకొక 2-3 సినిమాలు చేస్తే అమ్మాయి మీ లెక్కే శుభ్రంగా మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు ఈ పిల్లకు అనసూయమ్మ చెప్పలేదా సార్ డబ్బింగ్? లేదు ఎవరు వేరే చెప్పిన. నాకు అనసూయమ్మ రంగస్థలంలో చెప్తుంది కదా, అవును కాదు అది అట్లనే కొట్టింది. అట్లా బుడ్డరి ఇడిచిండ్రు కదా సార్. ఈయనకి రూపమే మన అయ్యేది వచ్చింది కానీ రక్తం రాలేదే అంటుంది. అనసూయమ్మ గొంతోలే అంటే మనిషే కొంచెం బాగా ధైర్యం ఉన్న పిల్ల. సినిమాలో పాత్ర అలాంటిది అమ్మాయిది, తంగం అని. బాగా కొంచెం దూకుడు ఎక్కువ అమ్మాయికి. సో ఆ గొంతు కూడా అలా ఉండాలని చెప్పి వేరే ఒక అమ్మాయితో చెప్పించాం. సార్ ఇంట్లో సినిమాలో కత్తులన్నీ తయారు చేయించినావు. ఇగో ఇది ఒక రకం కత్తి, అవును, ఇంకొక రకం కత్తి ఇట్లా ఇట్లా షెట్టుకు పెడతాడు, భయం అనగానే దబ్బుకున పెడతాడు. ఈ నేను జంపనికే కావాలని అనగానే ఈ కత్తి దేవరలు ఉన్న కత్తి. ఈ కత్తులన్నీ డిజైనింగ్ చేయించినవా సార్? నువ్వు ఎప్పుడన్నా వేసుకుంటావా? మా ఇంట్లో మా శ్రీ ఇట్లా వేస్తాడు కత్తులను, బొమ్మలు దించుతాడు వాడు ఇట్లా. అంటే ఈ కథలో ఏంటంటే వీళ్ళు దేవుణ్ణి పూజించరు, ఆయుధాలను పూజిస్తారు. అంటే నీళ్ళను పూజించుడింటిని, గంగమ్మను పూజించుడింటి. కానీ వీళ్ళు అంటే మనకు కూడా పూర్వం మన పనిముట్లను పూజించేవాళ్ళు. మనకి దసరాకు చేసుకుంటాం కదా, వాళ్ళ పనిముట్లు ఆయుధాలే, కత్తులు కటార్లే వాళ్ళ పనిముట్లు. ఎందుకంటే వాళ్ళ పూర్వీకులు యుద్ధంకు పోయారు. సో వాళ్ళ పూర్వీకుల యుద్ధ ఆయుధాలే వాళ్ళకి దైవంతో సమానం. సో వాటిని జాగ్రత్తగా వాడుకుంటూ, కాపలా కాసుకుంటూ, వాటినే పూజించుకుంటూ, సంవత్సరానికి ఒకసారి వాటికి పూజ చేసుకుంటూ ఉంటారు. సో ఈ సినిమాలో ఆయుధాలు కూడా ఒక పాత్ర. అందుకనే ఆయుధంకి చాలా పెద్దపీట వేసాం ఈ సినిమాలో. అందుకనే సినిమా పేరు కూడా ఆయుధాలతో చేసాం. ఇవన్నీ కత్తులే.